ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్ వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మత్స్యకారులపై దాడికి కాంట్రాక్టర్ అతని అనుచరులు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ జిలానీపై కేసు నమోదు చేయాలంటూ రాష్ట్రీయ రహదారిపై డిమాండ్ చేశారు. ఇక కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా బాధితులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 9 నెలల క్రితం షేక్ జిలానీ అని చెప్పేటటువంటి వ్యక్తికి వైరా ప్రాజెక్టు కమిటీ వాళ్ళు అదే విధంగా సభ్యులు వీళ్ళకి ఒక్కొక్క సభ్యులకి 200 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఒక్కో సభ్యుడికి 200 రూపాయలు ఎరగా చూపెట్టి ఆ రోజు పోలేదు కాబట్టి ఆ 200 రూపాయలు తీసుకొని వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ చేసే ఒప్పందంలో భాగంగా మేము ఈ చెరువు నిండా చేపలు పోస్తాము, ఈ చేపలు పోసి మాకు సరిగేటటువంటి విక్రయ ఒప్పందం జరిగింది. ఈ విక్రయ ఒప్పందంలో భాగంగా వాళ్ళు నీళ్లు పోసి చెరువులో చేపలు పోయకోకుండా నీళ్లు పోసి సభ్యుల్ని మభ్య పెట్టి వాళ్ళు 9 నెలల పాటు సభ్యుల్ని భూమా నీళ్లు లేకుండా ఒడ్డు మీద ఉంచి వాళ్ళు ఈ యొక్క మళ్ళీ ఇప్పుడు చెరువులో దింపితే చేపలు ఉన్నాయన్న ఆశతోని ఒక్కో మత్స్యకారుడు 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. చెరువులో దిగిన తర్వాత ఒక్కో మత్స్యకారుడికి కనీసం 100 రూపాయలు కూడా చేపలు పడలేదు. కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా మెట్టు సాయి గారికి, విశ్రేష్ ఏడీ కొత్తగా వచ్చినటువంటి ఏడీ గారికి ఈ యొక్క కాంట్రాక్టర్ దౌర్జన్యాల్లో మా నుంచి విడిపించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము వాళ్ళకి పిటిషన్లు కూడా వారం రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు కాకముందే మళ్ళీ 2 సభ్యుల మీద హత్యాయత్నం చేసి ఆ వీడియోలు కూడా మీకు ఇస్తా ఉన్నాం. మేము అతి దారుణంగా ఏది దొరికితే అది రోడ్డుకేసి కిందకి కొడుతూ నోటికి రానటువంటి పరుష పదజాలంతో మరి హత్య చేయబోయారు. వచ్చిన లోన్ ఎందుకు వేశారని అడిగితే అంటాడు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం అని అన్నాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కంప్లైంట్ ఇటా మేము వచ్చినాం కదా.